ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్, మనీ, సైకాలజీ. సో ఇందులో మీరు ప్రతిసారి చెప్పేటప్పుడు నేచర్ని, సైన్స్ని కనెక్ట్ చేసి అటు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి, లేదంటే ఇటు బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఫ్లో ఏ విధంగా ఉంటుంది అని అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ లైక్ల రూపంలోనూ, కామెంట్ల రూపంలోనూ పాజిటివ్ వైబ్స్ తోటి చాలామంది వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి కలిసి వచ్చిన లక్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఈ వీడియోలో పర్టికులర్గా వాళ్ళ కోసం ఏం చెప్తున్నారు? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్. ప్రతి ఇల్లు ధన సమృద్ధితో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో వృద్ధి చెందాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మనం సైట్ సెలక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సైట్ సెలక్షన్ ఎప్పుడైతే మనము సెలెక్ట్ చేసుకుంటామో అందులో ఫస్ట్ దిక్కులు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. దిక్కులు ఎలా చూడాలి, వాటిని ఎలా సరి చేసుకోవాలి అనేది చూద్దాం. అసలు ఫస్ట్ దిక్కులు అవసరమా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఏంటి దిక్కులు? చేతిలో కంపాస్ లేకపోయినా మనం దిక్కులను చూడవచ్చా? డెఫినెట్గా చూడవచ్చు. మీకు అందరికీ గుర్తున్నట్టయితే చిన్నప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్లో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎలా చూడాలో మీకు తెలిసి ఉంటుంది. ఎలా చూద్దాం. సూర్యుడు ఉదయించే దిక్కున మనము అతనికి ఫేస్ చేస్తూ నిలబడినట్లయితే మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది సౌత్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది నార్త్ అవుతుంది. మనకు ముందు సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి ఈస్ట్ అవుతుంది, బ్యాక్ వెస్ట్ అవుతుంది. తూర్పు పడమర అంటే పశ్చిమ అని అంటే వెనక అని అర్థం. తర్వాత దక్షిణం అని అంటే రైట్ సైడ్ దక్షిణం, లెఫ్ట్ సైడ్ ఉత్తరం అని అంటే ఏంటంటే జవాబు అని అర్థం. ఎవరికైనా పాతకాలంలో చెప్పేవాళ్ళు, అరే వాడు ఏదో అడిగాడంట, వాడికి ఉత్తరం రాయండి, జవాబు రాయండి. జవాబు ఉత్తరం అని అంటే ఈ ఉత్తరం అనేది ప్రతి క్వశ్చన్కు మీ లైఫ్లో ఒక జవాబును అనేది ఇస్తుంది అని అంటే ఒక సొల్యూషన్ ఇస్తుంది. అందుకే నార్త్కి అంత ఇంపార్టెన్స్, రైట్? కాబట్టి మనం సైట్లో ఈ రకంగా రైట్ లెఫ్ట్ చూసుకొని చేసుకోవచ్చు. కాబట్టి కంపాక్సే ఉండవలసిన అవసరం లేదు. అందుకే నేను చెప్పేది తెలివి ఉపయోగిస్తే మనం కంపాస్ లేకుండా కూడా మనము దిక్కులు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏదైతే సైట్ మనం తీసుకోదలుచుకున్నామో వాటి యొక్క మూలలు కొలుచుకోవాలి. మూల అంటే ఏంది? కార్నర్. ట్రయాంగిల్కు 3 మూలలు ఉంటాయి, రెక్టాంగులర్కు 4 మూలలు ఉంటాయి, ఆ రకంగా స్క్వేర్కు 4 మూలలు ఉంటాయి. ఆ రకంగా 4 మూలలు సరిగా ఉండేలా చూసుకోవాలి లేదా సరి చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చాలామంది సైట్ ఎందుకు వేస్ట్ పోతుంది, మనం డబ్బులు పెట్టి కొన్నాం కదా, కొన్ని లక్షలు పోసుకున్నాం, కలిపేసుకుందాం అని చెప్పేసి మీరు వెళ్ళారనుకోండి, ఆ డబ్బులకు 100 రెట్లు ఎక్కువగా నష్టపోవడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే సైంటిఫికల్గా ఒక బ్యాలెన్స్డ్ ప్రకారం ఉండేదే ఈ శాస్త్రం అనేది. కాబట్టి ఆ రకంగా నిరుతి అని అంటే నైరుతిలో ఎర్త్ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎత్తుగా ఉండాలి, బరువుగా ఉండాలి అని అర్థం. భూమి బరువైందే కదా, బరువైంది కాబట్టి మనం నిలబడగలుగుతున్నాం. ఆ రకంగా ప్లస్ ఈశాన్యం అనేది తేలికైంది, తగ్గులో ఉండాలి కాబట్టి అది లైట్గా ఉండాలి కాబట్టి తగ్గుగా ఉండాలి. ప్లస్ ఫ్లో అనేది నైరుతి నుంచి ఈశాన్యానికి రావాలి అని దాని అర్థం. ఈ రకంగా ఒక పర్టికులర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. నైరుతిలో చూసుకున్నట్లయితే 90 డిగ్రీలకు అది మించరాదు, వాయువ్యంలో 90 డిగ్రీలకు మించరాదు, ఆగ్నేయంలో 90 డిగ్రీలకు మించరాదు. ఇక ఈశాన్యం గురించి వస్తే ఈ 3 ఫిక్స్గా ఉండాలి, రైట్? 90 డిగ్రీస్ అని అంటే లంబ కోణం అని ఉంటుంది కదా, లంబ కోణం అని మట్టం అని ఉంటుంది. ఆ మట్టానికి సరితూగేలా మనం సైట్ను సెట్ చేసుకోవాలి. వీలైతే కొంత వదిలేసుకోవాలి. కానీ పెరిగిన దాన్ని అని అంటే సౌత్ వైపు పెరిగిన దాన్ని, వెస్ట్ వైపు పెరిగిన దాన్ని మనం కలుపుకున్నట్లయితే అనవసరమైన అనర్థాలు జరుగుతాయి. కాబట్టి పడమర ప్లస్ దక్షిణానికి ఊరక ఇచ్చినా తీసుకోకూడదు అని ఒక సామెత ఉంది. అంటే ఊరికే ఫ్రీగా ఇస్తే కూడా తీసుకోకూడదు దక్షిణానికి. ఓకే. దక్షిణానికి వెళ్ళడం అని అంటే దక్షిణంలో ఎవడుంటాడు? యమద్వారం. మన మృత్యువును మనం కొని తెచ్చుకోవడం అని అర్థం. ఉత్తరంలో దేవుడు, కుబేరుడు, ఈశ్వరుడు వీళ్ళు ఉంటారు కాబట్టి మనము ఒక ప్రాస్పరిటీ, ఒక లక్, ఒక అబండెంట్ అనేది అక్కడి నుంచి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు అక్కడ మృత్యు వైపు వెళ్తామా, వరం ఉన్న వైపు వెళ్తామా? డెఫినెట్గా అందం మనం ప్రాస్పరిటీ కావాలి. ఈ
లక్షణాలతో కాబట్టి సౌత్ వైపు ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్పేది ఒకటి. ప్లస్ ఈ మట్టాలు చూసినట్లయితే 90 degrees నైరుతిలో కంపల్సరీ సెట్ అవ్వాలి. మరి వాట్ అబౌట్ ఆగ్నేయము తర్వాత వాయువ్యంలో అవి కొంత పెరగడానికి అవకాశం ఉంది, పెరగొచ్చు. ఉత్తరము 90 degrees కంటే పెరిగితే అక్కడ ఉత్తర ఈశాన్యం పెరుగుతుంది. తర్వాత తూర్పు 90 degrees ఆగ్నేయం పెరిగినట్లయితే తూర్పు ఈశాన్యం పెరుగుతుంది. ఇవి రెండూ మంచివే, కానీ అతిగా పెరగరాదు. ఆయుర్వేదం మన శాస్త్రం ఏం చెప్తుంది? అతి సర్వత్రా వర్జయేత్. ఏదైనా అతి పనికిరాదు. పెరగమనిందని చెప్పి ఈశాన్యం 1 కిలోమీటర్ పెరిగింది అనుకోండి, అది దోషం అవుతుంది మళ్ళీ. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా ముక్కు బాగుంది అంటే బాగుంది, అదే ముక్కు ఇంత దూరం ఉందనుకోండి ఎలా అనిపిస్తుంది? అది కొంగ ముక్కు మాదిరి కనపడుతుంది. ఏదైనా మన శరీరంలో అవయవాలు, ఫేస్లో కూడా కన్నులు, ముక్కులు, పెదాలు అన్నీ దానికి తగినట్టు కుదురుకుంటేనే చాలా బాగా కనపడతారు. అలాగే సైట్లో కూడా మనం అన్ని యాంగిల్స్ కుదురుకుంటేనే ఆ సైట్ మనకు పనికొస్తుంది, లేకపోతే వికారంగా ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వికారానికి లోనవుతారు. అంటే వికారపు ఆలోచనలు, అంటే సూసైడల్ థాట్స్ అనేటివి వస్తాయి. అలా రాకూడదనంటే మనము ఉత్తరము తూర్పుకు మాత్రమే పెరగడానికి పర్మిషన్ ఉంది తప్ప పడమరకు కానీ నైరుతిగా కానీ దక్షిణానికి కానీ పెరిగేదానికి అవకాశమే ఉండకూడదు. అలా ఉందనంటే కట్ చేసేసేయాలి. ఓకే. మరి ఆ స్థలంలో ఏం చేసుకోవచ్చు అని అంటే, ఆ స్థలంలో చెట్లు పెంచుకోవచ్చు. ఆ స్థలంలో జనాలకు ఉపయోగపడేవి పండ్ల చెట్లు, లేకపోతే ఇంకా ప్రకృతికి యూజ్ అయ్యేటివి అటువంటి చెట్లు మనం పెంచుకోవచ్చు, గ్రీనరీ పెంచుకోవచ్చు. కానీ ఆ పెరిగిన పళ్ళు కూడా మనం వాడుకోరాదు. అంటే అక్కడి నుంచి బెనిఫిట్ అనేది పొందరాదు అనేది శాస్త్రం చెప్తుంది. పళ్ళు వేయమన్నారు కదా అని చెప్పేసి పళ్ళు తీసుకొని మీరు తినకూడదు, అవి నేచర్కే వదిలేసేయాలి. ఇక్కడ ఎందుకు ఈశాన్యం పెరిగినా ఇబ్బంది లేదని అంటే, ఎప్పటికి కూడా మనకు పాజిటివ్ ఎనర్జీ కావాలా, నెగిటివ్ ఎనర్జీ కావాలా? పాజిటివ్ ఎనర్జీ ఎంత వస్తే అంత మంచిది. కాబట్టి కొంచెం పెరగొచ్చు. నెగిటివ్ ఎనర్జీని మనము నైరుతి అని అంటే దక్షిణం వైపు, పడమర వైపు నెగిటివ్ ఎనర్జీ అనుకుంటున్నాం కాబట్టి అక్కడ పెరగకుండా అక్కడ ఆపుకోవాలి. ఇక్కడ తూర్పుకు ఎవరుంటారు? అక్కడ తూర్పుకు సన్ అనేది పూర్తిగా ఈ విశ్వానికే పూర్తిగా మనకు ఎనర్జీ ఇచ్చేంత గొప్పది. కాబట్టి అది ఎంత తీసుకున్నా మనకు అది వస్తుంది, ఐడెంటిటీ ఇస్తుంది. ఈ రకంగా ప్రతి దిక్కుకు కూడా ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ఒక వర్క్, ఒక సైంటిఫిక్ జాబ్ అనేది ఇవ్వబడింది. కాబట్టి ఇట్స్ నాట్ ఈజీ ఏదో అలా నాలుగు చూసాం చెప్పేసాను కాదు. చూడండి, ఎందుకు సైంటిఫిక్ అని అంటే దిక్సూచి లేకపోయినా మనం నిలబడి చూడగలుగుతాం. ఈ రకంగా ఒకప్పుడు భూమి ఫ్లాట్గా ఉంది అనుకునే వాళ్ళందరూ, భూమి గోల్గా ఉంది అనేది అని అంటే గుండ్రంగా ఉంది అనే విషయం ఎవరికి తెలియదు. ఎంత దూరం పోయినా కూడా ఫ్లాట్గా ఉంది, ఒకానొక ప్లేస్లో భూమి ఆకాశం కలుస్తున్నాయని కూడా అనుకునేవాళ్ళు. అని అంటే అప్పటికి జ్ఞానం వృద్ధి చెందలేదు. ఎవరికి? మనకు కాదు, ప్రపంచానికి. మనకు ఎప్పుడో వృద్ధి చెందింది. మన సనాతన ధర్మంలో 9 గ్రహాలు ఉన్నాయని, అవి ఏ ప్లేస్కి ఉన్నాయని చెప్పేవాళ్ళు. ప్లస్ మీకు బాగా గుర్తున్నట్లయితే పెళ్లి తర్వాత అరుంధతి వశిష్ఠ నక్షత్రాలను చూపిస్తారు. ఎందుకు అరుంధతి వశిష్ఠ నక్షత్రాలనే చూపిస్తారు తెలుసా మీకు? ఎందుకనంటే అరుంధతి వశిష్ఠ రెండే 2 నక్షత్రాలు తన చుట్టూ తాను తిరుగుకుంటూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతాయి. ఇలాగా డంబెల్ చూశారు కదా మీరు, పట్టుకుని ఎలా తిప్పుతారో అలాగా తిరుగుతాయి. అంటే భార్యాభర్తలు కూడా వాళ్ళు ప్రేమించుకుంటూ, భర్త భార్యని ప్రేమించుకుంటూ వారి చుట్టూతో ఒకరు అన్యోన్యంగా ఉండాలని అర్థం. ఊరికే చూపించాడని చెప్పేసి చూపించడం కాదు, దీని వెనక ఇంత శాస్త్రీయత ఉంది. మరి గెలీలియో టెలెస్కోప్ కనుక్కున్న దానికంటే ముందే వాళ్ళకి ఎలా తెలిసింది? మనము శాస్త్రాల్లో రాసుకున్నది వాళ్ళు ప్రూఫ్ చేస్తున్నారు. అవును, అరుంధతి నక్షత్ర వశిష్ఠ అని ఉన్నాయి, అరుంధతి వశిష్ఠ, అవి 2 ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ అవి 2 పెనవేసుకుని ఉన్నాయి, ఒకదానికొకటి సర్కిల్ అయి ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి మనకు ముందే తెలుసు. కాబట్టి మన శాస్త్రాన్ని తక్కువ అంచనా వేయరాదు. కాబట్టి ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. మేము సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ అది మూఢనమ్మకంని కొట్టివేస్తే అది మన మూర్ఖత్వం అవుతుంది. రైట్. కాబట్టి చూడండి, ఈ రకంగా ప్రతి దానికి ఒక నిర్దిష్టమైన సిస్టమ్ ఉంది. ఎందుకు వాటినే చూపించారని అంటే ఆ కాజ్ ఉంది. ఆ రకంగా ప్రతి దానికి కూడా ఒక యాంగిల్ అనేది ఉందనంటే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. లంబమట్టం ఎలాగుంటుందో వాటిని సరి చేసుకోవాలి. సైడ్కి సరి చేసుకున్నప్పుడు అక్కడ మీకు లక్, ప్రాస్పరిటీ అనేది వస్తుంది. అని అంటే మనం ఎప్పుడైతే సరి చేసుకుని 4 మూలలు గిరి గీసుకొని ఉంటామో అక్కడ నీకు అదృష్టం అనేది మొదలవుతుంది. ఆ సైట్లో అంతకుముందు స్థల చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అది కూడా మీరు జాగ్రత్తగా చూసి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇంటికి వీధిపోటు ఉన్నప్పుడు ఒక సొల్యూషన్ చెప్పాను లాస్ట్ వీడియోలో. ఇంకొక సొల్యూషన్ ఏంటంటే అశోక వృక్షము ఏ వీధిపోటు వస్తుందో అక్కడ నాటండి. అది నైరుతి కానీ, ఆగ్నేయం కానీ, దక్షిణం కానీ వీధిపోటు వచ్చినప్పుడు అక్కడ మీరు అశోక వృక్షం నాటాలి. ఎందుకనంటే
నేను ఇంతకుముందు చెప్పాను, ఆ ఇంట్లో అశాంతి అనేది నెలకొల్పుతుంది ఏదైతే వీధిపోట్లు ఉంటాయో. కాబట్టి అశోకము, శోకము అని అంటే బాధలు, నష్టాలు, కష్టాలు. అశోకము అని అంటే అటువంటిని తొలగించేది అశోక వృక్షం. ఓకే, ఇట్స్ ఎ డివైన్ ప్లాంట్ అన్నట్టు. కాబట్టి అంతటి గొప్ప గుణమున్న అశోక వృక్షాన్ని మీరు తెచ్చి నైరుతి వైపు కానీ లేకపోతే పడమర వైపు కానీ నాటుకున్నట్లయితే అది మీకు ఈ వాస్తు దోషపూరితాలన్నింటినీ సరిచేస్తుంది, వీధిపోటును కూడా సరిచేస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం నేచర్నే వాడుకొని నేచర్లో ఉన్న దోషాలను మనం ఇట్లే పరిహారం చేసుకోవచ్చు. వాటికి లక్షలు కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అలాగని మంచి మంచి సైట్లను మనం వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది తెలియాలి అంటే ఒక పర్సనల్ విజిట్ తీసుకోవాలి. ఆ ప్లేస్లో మనము చెప్పులు లేకుండా కాళ్ళ మీద నిలబడినప్పుడు డెఫినెట్గా వాటి విలువ తెలిసిపోతుంది. అవునా సార్? డెఫినెట్గా మీరు బాగా గమనించి ఉంటారు. కొద్దిసేపు పక్కన పెడదాం ఈ సైంటిఫిక్ అనేది. మీరు ఎక్కడైనా కొన్ని ఇళ్లలో పోయినప్పుడు అక్కడి నుంచి ఎంత వీలైతే అంత 5-10 నిమిషాల్లో ఎప్పుడు పరిగెడదామా అని అనిపిస్తుంటుంది. కొన్ని ఇళ్లలో వెళ్ళాక ప్రశాంతంగా అసలు అక్కడే నిద్రపోదాం, అక్కడే ఉండాలి అని అనిపిస్తుందా లేదా? కొన్ని ప్రదేశాలు కూడా అలాగే ఉంటాయి, కొన్ని టెంపుల్స్ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళాక అసలు వదిలి రాబుద్ది కాదు. ఎస్పెషల్లీ తిరుపతి లాంటి ప్లేసెస్లో అసలు ప్రపంచంలో ఏమీ వద్దు, ఇక్కడ ఉంటే చాలు అనేంత ప్రశాంతత ఉంటుంది. ఎందుకనంటే అక్కడున్న ఆ పాజిటివ్ ఎనర్జీ అలాంటిది, కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనము స్థల ప్రభావం అనేది ఎంతో ఇంపార్టెన్స్. కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఈ రకంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ సైట్ అమ్మడపోనప్పుడు కూడా ఇవే ఉంటాయి అని అంటే అది మిమ్మల్ని అంత ఈజీగా వదిలేలా లేదు. వదలబొమ్మాలి వదలని ఉంటుంది కదా, ఆ రకంగా. కాబట్టి అంత ఈజీగా వదలదు అది. కాబట్టి అక్కడ వాస్తు లోపాలు సరిదిద్దితే ఆ సైట్ తొందరగా పోతుంది. కాబట్టి విజిట్ తీసుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా చూసి చెప్పగలుగుతాం మనం ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ సైట్లో ఏంటి సమస్య. అది అమ్ముడు పోవాలి అని అంటే మీకు అనుకూలంగా వ్యవహరించాలి, అంటే మీకు డబ్బులు రావాలి. ఇళ్ళైనా తర్వాత సైట్ అయినా అది అమ్ముడు పోవట్లేదని అంటే మిమ్మల్ని పట్టుకుంది అని అంటే అక్కడ దోషపూరితమైనవి ఉన్నాయి. అవి వదిలేస్తే వాటిని శాంతింపజేయడమో లేకపోతే వాటికి ఒక పరిహారం అనేది ఇవ్వడం జరిగితే డెఫినెట్గా వాటిని సరి చేయొచ్చు. రైట్? ఏదైనా కెమికల్ ఈక్వేషన్ పూర్తి అవ్వాలి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చూస్తుంటారన్నట్టు. కాబట్టి కెమికల్ ఈక్వేషన్ పూర్తయితే అది హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఆ ఈక్వేషన్లో తేడాలు ఉన్నప్పుడు హ్యాపీ ఎండింగ్ ఉండదు, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అలాగా మీకు ఆస్తులు అమ్ముడుపోవాలన్నా సైట్లు అమ్ముడుపోవాలన్నా అక్కడ విజిట్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా అక్కడ సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్లస్ నేచర్ ఎప్పుడూ మనకు మంచి చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనం చాలా వరకు మనం వాటిని తిడుతుంటాం, ఈ ఇల్లు దరిద్రం అది ఇది అని. పొరపాటున కూడా ఆ పదాలు కూడా నెగిటివ్ పదాలు మనం నోట్లోంచి తీయకూడదు. కాబట్టి వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలని అంటే నేచర్ సహాయం తీసుకోవాలి, సైన్స్ సహాయం తీసుకోవాలి, వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. డెఫినెట్గా సార్. సో పర్సనల్ విజిట్ కనుక మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే వెళ్తారా? డెఫినెట్గా హియర్ వీఆర్ టు సర్వ్ యూ. కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసినట్లయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. శివ ఓం. చూశారు కదండి వీడియో. సో మీకు కనుక మీరు ఏదైనా స్థలం చూసేటప్పుడు లేదంటే మీ ఇంటికి సంబంధించినటువంటి మొత్తం చూసుకునేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఫ్లో అవుతుంది, ఏ విధంగా ఉంటుంది అండ్ దాని మీద అవగాహన కోసమైనా సరే మీ ఇంట్లో ఏదైనా ఆర్థిక నష్టాలు కానీ వేరే నష్టాలు కానీ మనం జరుగుతూ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి సో సలహాలు సూచనలు కావాలనుకుంటే డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే అండ్ దాంతోపాటు హోరా చాట్ మనీ మెడిటేషన్ చాట్ మీకు కనుక కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ పర్టికులర్గా బిఎంఈటీ కోర్స్ ఇది ఇంట్లో ఒకళ్ళకి కనుక తీసుకుంటే రిజిస్ట్రేషను సో ఇంటిల్లిపాది ఉపాధి కలిగే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి అన్ఎంప్లాయిడ్ యూత్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ మీరు చిరు వ్యాపారం చేసుకోవాలనుకున్నా సరే లేదంటే బిజినెస్ ఏదైనా డెవలప్ చేసుకోవాలనుకున్నా లేదా మీ సొంత కాళ్ళపై మీరు నిలబడాలి అనుకోవాలనుకున్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.